2024 సార్వత్రిక ఎన్నికలు అయిపోయినాయి. ఎన్నికల ఫలితాలు వచ్చేసినాయి. కొత్త ప్రభుత్వం ఏర్పడింది. ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు అయినటువంటి సందర్భంగా మన మంచి ప్రభుత్వం అని చెప్పి ఒక కార్యక్రమాన్ని కూడా జరుపుకుంది. ఇదంతా పక్కన పెట్టేస్తే మనం కొద్ది రోజుల క్రితమే ఈ 100 రోజులు కూటమి పాలన ఎలా ఉందనేది మాట్లాడుకోవటం జరిగింది. ఇప్పుడు ఇదే 100 రోజులు లేదా ఈ 4 నెలల్లో జగన్మోహన్ రెడ్డి ఒక ప్రతిపక్ష నేతగా, ఆయన ప్రతిపక్ష నేతగా గుర్తించకపోయినప్పటికీ కూడా అపోజిషన్లో ఉంది ఆయనే కాబట్టి ఆయనే ప్రతిపక్ష నేత అనుకుందాం. ఆయన పనితీరు ఎలా ఉంది ఏంటి అనేది కనుక పరిశీలించినట్లయితే ముందుగా ఓటమి నుంచి జగన్ బయటపడటానికి కాస్త ఎక్కువ సమయం పట్టిద్దని చెప్పి అందరూ భావించారు. ఎందుకంటే 150 అపరిమితమైనటువంటి మెజారిటీ నుంచి ఒకేసారి 11 ఎమ్మెల్యే సీట్లు 4 ఎంపీ సీట్లకు పడిపోయినటువంటి పరిస్థితి. సో దీంతో పరిస్థితి అంతా తారుమారైపోయింది. సో ఈయన కోలుకుంటాం కష్టం అనుకున్న స్థితి నుంచి ప్రస్తుత పరిస్థితులు గమనిస్తే దాని తర్వాత ఎన్నికల్లో అవకతవకలు జరిగినాయనో, మాయ జరిగిందనో, ఈవీఎంల్లో ట్యాంపరింగ్ జరిగిందనో, XYZ ఆరోపణలు ఇది కామన్. ఎవరు ఓడిపోయినా వాళ్ళు చేసేదే. గతంలో 2019లో చంద్రబాబు నాయుడు కూడా చేసింది అదే. నా ఓటు నాకు పడిందన్న గ్యారంటీ లేదు అని చెప్పి ఆయన వ్యాఖ్యానించినటువంటి తీరు. సో ఇది గెలిచిన వాళ్ళు ఇది మాకు ప్రజలు కట్టబెట్టిన విజయం అంటారు, ఓడిపోయిన వాళ్ళు ఈవీఎంలు చేసిన మోసం అంటారు. ఇది కామన్. సో ఈవీఎంలో ఏ మోసం ఉండదని వాళ్ళకి తెలుసు, దీంట్లో ఏం జరగదని వీళ్ళకి తెలుసు. సో ఓవరాల్గా ఆ విషయాలు పక్కన పెట్టేసేస్తే ఇక కూటమి పూర్తిగా అధికారంలోకి రాకముందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నేతల మీద జరిగినటువంటి దాడులు, వీటికి ప్రతిగా జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో చేసినటువంటి ధర్నా, ఇది అనుకున్న దానికంటే కొంచెం ఎక్కువగానే సక్సెస్ అయిందనుకోవాలి. ఎందుకంటే ఇండియా కూటమికి చెందినటువంటి కొంతమంది పార్టీల నాయకులు జగన్కి మద్దతుగా నిలబడటం, వారు మాట్లాడటం, ముఖ్యంగా యూపీలో మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ మాట్లాడటం కావచ్చు, మమతా బెనర్జీ పార్టీకి చెందినటువంటి ఎంపీలు కావచ్చు, తమిళనాడు చెందినటువంటి ఎంపీలు కావచ్చు, ఇలా పలు పార్టీలకి చెందినటువంటి నేతలు, ముఖ్యంగా ఇండియా కూటమిలో ఉన్నటువంటి వ్యక్తులు సపోర్ట్ చేయటం. సో దీన్ని కట్ చేస్తే ఇక జగన్ ఇక్కడ స్థానికంగా చేసినటువంటి పనులు, అడుగులు ఎలా ఉన్నాయి ఏంటనేది చూసినట్లయితే ముందుగా విశాఖ ఎమ్మెల్సీ స్థానానికి జరిగినటువంటిదని బొత్స సత్యనారాయణ నిలబెట్టి ఏకగ్రీవంగా గెలిపించుకోగలగటం. ఎందుకంటే మెజారిటీ వాళ్ళకే ఉంది కాబట్టి గెలుపు వాళ్ళదే అవుతుంది. దాని గురించి పెద్దగా ఆలోచించాల్సినటువంటి అవసరం అయితే ఏం లేదు. దీని తర్వాత పరిస్థితులు చూసినట్లయితే ఇక ఎవరైతే దాడులలో దెబ్బలు తిన్నారో ఆయా కార్యకర్తలను, నాయకులను స్వయంగా తానే వెళ్ళి పరామర్శించటం. పులివెందులు కావచ్చు, అలాగే వినుకొండ కావచ్చు, జగ్గయ్యపేట కావచ్చు, ఇలా పలు ప్రాంతాల్లో జరిగినటువంటి ఈ ఘటనల్లో నేరుగా జగన్మోహన్ రెడ్డి వాళ్ళని పరామర్శించటం, పలకరించటం, ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తన పార్టీ ముఖ్య నేతలందరితో కూడా సమీక్షా సమావేశాలు నిర్వహించటం. సో ఇవన్నీ కట్ చేస్తే నెక్స్ట్ ఏపీకి వచ్చినటువంటి వరదల సమయంలో వరుసగా 2 సార్లు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించటం, ప్రజలకు తమ పార్టీ కూడా అండగా ఉంటుంది అని చెప్పి భరోసా ఇవ్వటం, జగన్ వస్తున్నటువంటి విషయంతో ప్రభుత్వం మీద ఏర్పడినటువంటి ఒత్తిడి, దాని కారణంగా మరికొంత ఎక్కువగా ప్రభుత్వం పనిచేసినటువంటి తీరు. సో ఇవన్నీ ఈ గడిచినటువంటి 4 నెలల్లో జరిగినటువంటి సంఘటనలు. అయితే చివరిగా ఓవరాల్గా ఈ లడ్డూ వ్యవహారం అయితే వచ్చింది. ఈ లడ్డూ వ్యవహారం ఇది కూడా సుప్రీంకోర్టు ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయటం, సిట్ వేయటం ద్వారా దీంట్లో కొంతవరకు జగన్మోహన్ రెడ్డికి ఊరటగానే అనుకోవచ్చు. ఎందుకంటే పూర్తి ఆధారాలు లేకుండా ఏ విధంగా ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఇటువంటి ఆరోపణలు చేస్తారంటూ సుప్రీంకోర్టు చేసినటువంటి వ్యాఖ్యలు ఇండైరెక్ట్గా వైసీపీకి మేలు కలిగించాయని అనుకోవచ్చు. అంటే ఉద్దేశపూర్వకంగా కోర్టు చేసినటువంటి వ్యాఖ్యలు కానప్పటికీ కూడా అవి రాజకీయ పరంగా వైసీపీకి అనుకూలించాయి ఆ వ్యాఖ్యలు అనేవి. సో ఇవి గడిచినటువంటి 4 నెలల్లో జరిగినటువంటి సంఘటనలు. మరి వీటిల్లో జగన్కు కలిసి వచ్చినటువంటి అంశాలు ఏంటి, జగన్ని ఇబ్బంది పెట్టినటువంటి అంశాలు ఏంటి అనేటువంటి విషయాలు ఒకసారి పరిశీలించినట్లయితే ఓవరాల్గా ఓటమి నుంచి జగన్ ఇప్పటి వరకు కూడా ఏ పాఠాన్ని కూడా నేర్చుకోకపోవటం. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ రోజు వరకు కూడా తన చుట్టూ ఉన్నటువంటి కోటరీనే నమ్ముకుంటున్నాడు, కానీ అది దాటి బయటకు వచ్చి ప్రజలు ఆయన నుంచి ఏం కోరుకుంటున్నారు అనేది చూడట్లేదు.
గడిచినటువంటి ఐదేళ్ల సమయంలో జగన్ని కలవాలంటే అపాయింట్మెంట్ కావాలి, ఎందుకంటే ఆయన సీఎం కాబట్టి. ఇప్పుడు ఆయన ఏం సీఎం కాదు, ఎవరైనా వెళ్ళి కలవచ్చు, అవకాశం ఉంది. కానీ ఈ రోజుకు కూడా ఆయన కలవాలన్నా, వాళ్ళ బాధలు చెప్పుకోవాలన్నా, ఆయనతో కలిసి ఒక ఫోటో దిగాలన్నా ఖచ్చితంగా అపాయింట్మెంట్ కావాలి. సాధారణ ప్రజలు ఎవరైనా తమ బాధలు చెప్పుకుంటానికి ఆయన ఇంటి దగ్గరకు వెళ్తే అపాయింట్మెంట్ ఉంటే లోపలికి రండి, లేదంటే ఫోన్లు కూడా ఇసిరి కొడుతూ బయటికి పంపిస్తున్నటువంటి సెక్యూరిటీ సిబ్బంది. ఇక తన చుట్టూ ఉన్నటువంటి కోటరీకి తెలిసినా కూడా ఆయన దాకా తీసుకువెళ్ళకపోవటం. గతంలో 2019 వరకు, 2014 నుంచి 19 వరకు జగన్ చేసినటువంటి ఏవైతే ఉన్నాయో అవే 2019లో ఆ భారీ అధికారాన్ని తెచ్చిపెట్టాయి. అదేంటంటే ప్రజల్లో కలిసి తిరగటం, ప్రజలతో కలిసి నడవటం, ప్రజలతో మమేకమై ఉండటం, కార్యకర్తలకు అందుబాటులో ఉండటం, వాళ్ళకి సెల్ఫీలు ఇవ్వటం, వాళ్ళతో మాట్లాడటం, వాళ్ళతో తిరగటం, వాళ్ళతో. సో ఇవే ఎక్కువగా వారికి బలాన్ని చేకూర్చాయి. ఎందుకంటే జగన్ ఒక మాస్ లీడర్, సామాన్య ప్రజలకు, మాస్ ప్రజలకు అందుబాటులో ఉంటాడు అనేటువంటి నమ్మకాన్ని వాళ్ళల్లో కల్పించటం. అలాగే ఇంకొకటి ఏంటి అంటే సొంతంగా ఒక సాక్షి ఛానల్ని నమ్ముకుని, ఒక సాక్షి దినపత్రిక నమ్ముకుని, మనకంటూ ఒక సొంత ఛానల్, సొంత పత్రిక ఉంది అని చెప్పుకుంటమే కానీ మిగిలినటువంటి మీడియాని పక్కన పెట్టడం. ఇంకా అతి ముఖ్యమైనటువంటి సోషల్ మీడియాని పూర్తిగా గాలికి వదిలేయటం. ఎందుకంటే వైసీపీకి అసలు సోషల్ మీడియానే లేదు. ఎవరైనా సరే వైసీపీ మీదో జగన్ మీదో అభిమానంగా వ్యక్తిగతంగా ఒక యూట్యూబ్ ఛానల్లో, లేకపోతే ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంటో, ఇంకో ఫేస్బుక్ అకౌంటో ఏదైనా కావచ్చు, స్వచ్ఛందంగా నడుపుకుంటుంటే వాటిల్లో వచ్చేటువంటి పోస్టులను తీసుకొచ్చుకుని వైసీపీ సోషల్ మీడియా అకౌంట్స్లోనో లేదంటే యూట్యూబ్ ఛానల్స్లోనో వైరల్ చేసుకోవటం తప్పితే, వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ చేసుకుంటాం తప్పితే పెద్దగా వైసీపీ చేస్తున్నదేం లేదు. ఇక అధికార ప్రతినిధులు ఒక్కళ్ళు కూడా సరైనటువంటి అధికార ప్రతినిధులు లేరు. ఒక్కళ్ళు కూడా నోరు తెరిచి మాట్లాడేటువంటి వాళ్ళు లేరు. ఒక్కళ్ళు కూడా లాజికల్గా కానీ డిబేట్లో లాజికల్గా పాయింట్ టు పాయింట్ మాట్లాడేటువంటి వ్యక్తులు లేరు. ఇలాంటి నాలెడ్జ్ లేనటువంటి వాళ్ళని, జగన్కి బంధువులను, సన్నిహితులను, జగన్ చుట్టూ ఉండేటువంటి కోటరీకి బంధువులను తీసుకొచ్చి పెట్టుకున్నటువంటి వ్యక్తులే కనిపిస్తున్నారు తప్ప సబ్జెక్ట్ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు లేకపోవటం, సరైనటువంటి కౌంటర్లను ఇవ్వలేకపోవటం. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే వరదల సమయంలో ప్రకాశం బ్యారేజ్కి కొట్టుకొచ్చినటువంటి బోట్లు, ఇవి వరదలకే కొట్టుకొచ్చినాయా, నిజంగానే పంపించారా అనేటువంటి విషయాన్ని పక్కన పెట్టేసేస్తే ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆరోపణలకు ధీటుగా సమాధానం చెప్పలేకపోయినటువంటి పరిస్థితి. ఇక రెండో ఎగ్జాంపుల్ చూస్తే తిరుమల లడ్డూ వ్యవహారం. ఈ లడ్డూకి సంబంధించినటువంటి దాంట్లో కూడా ఆత్మవిమర్శలో పడిపోయింది, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము ఈ తప్పు చెయ్యలేదు అని బలంగా చెప్పలేకపోయినటువంటి పరిస్థితి. గత 5 ఏళ్లలో ఈవోగా వ్యవహరించినటువంటి ధర్మారెడ్డి నోరు తెరిచి ఈ రోజు వరకు కూడా ఒక మాట మాట్లాడలేకపోవటం. డైరెక్ట్గా జగనే స్క్రీన్ ముందుకు వచ్చి జరిగింది ఇది, గత 5 ఏళ్లలో మేము 18 ట్యాంకర్లు టెస్ట్ చేసి వెనక్కి పంపించడం జరిగింది, కల్తీ జరిగితే మేము అప్పుడే రియాక్ట్ అవుతున్నాం తప్ప ఎప్పుడూ మేము వాటిని ఎలో చేయలేదు, ఎప్పటికప్పుడు మేము అప్రమత్తంగా ఉన్నాము అని చెప్పి ఆయనే స్వయంగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడటం. సో ఇంకా తన చుట్టూ ఉన్న వాళ్ళనే నమ్ముకుంటూ, తన చుట్టూ ఉన్నటువంటి భజన బృందాన్నే పోషిస్తూ, వాళ్ళకి, వాళ్ళ బంధువులకి, వాళ్ళు చెప్పినటువంటి వ్యక్తులకే పదవులు కట్టబెడుతూ అసలేం జరుగుతుంది అనేటువంటి విషయానికి వాస్తవ దూరంగా ఉంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి. సో ఇదే పరిస్థితి కనుక కొనసాగితే, సరైనటువంటి పార్టీ నిర్మాణం దశగా జగన్ గనక అడుగులు వెయ్యకపోతే, ఇంకా ముఖ్యమైనటువంటి విషయం ఏంటి అంటే పార్టీ నిర్మాణానికి ఒక సలహాదారుణ్ణి నియమించుకుంటాం. అసలు సలహాదారుడు ఎందుకు, దండగా ఐపాక్ టీంను పెట్టుకున్నారు, కోట్ల రూపాయలు వాళ్ళకి ధారపోశారు, ఏం వరగబెట్టారు, చేసింది ఏమీ లేదు. సింపుల్ వన్ థింగ్, జగన్ ఏమీ చేయాల్సినటువంటి పని లేదు. జగన్ ఒక్క 2 పనులు చేస్తే వచ్చే 2029 ఎన్నికలకు మరలా వైసీపీ పునర్వైభవాన్ని సంపాదించుకోగలుగుతుంది. మొదటి పని ఏంటి అంటే జగన్ ప్రజల్లోకి రావటం, కార్యకర్తలకు, ప్రజలకు అందుబాటులో ఉండటం, నేరుగా ఆయనే ప్రజలను కలిసి వాళ్ళ సమస్యలు వినడం. పరిష్కారం కాకపోవటం తర్వాత విషయం, ముందు అందుబాటులో ఉండాలి, అది లేకపోవటమే పెద్ద లోపం. ఇక రెండవది ఏంటి అంటే తన చుట్టూ ఉండే ఈ కోటరీని పక్కన పెట్టి నేరుగా ఆయనే ఆలోచించి డెసిషన్స్ తీసుకోవటం, అలానే ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్యకర్తలతో ఒక్కొక్క 10 మందితోనో, ఒక 20 మందితోనో మాట్లాడి స్థానికంగా ఉన్నటువంటి సమస్యలేంటి, లోపాలేంటి, సంస్థాగతంగా ఎక్కడ వెనకబడి ఉన్నాము, ఏ ప్రాంతంలో ఏ నాయకుడి మీద ఎలాంటి వ్యతిరేకత ప్రజల్లో ఉంది, వాటిని ఎలా ఓవర్కమ్ చేయాలి, ఇలాంటిది ఒక రిపోర్ట్ తయారు చేసుకుని దాని మీద వర్కౌట్ చేయటం, అంటే కార్యకర్తలకు అందుబాటులో ఉంటాం. ఈ 2 చేస్తే చాలు, మొత్తం మారిపోద్ది. కానీ ఇవి చేసే దిశగా
జగన్ అడుగులు వేయట్లేదు. ఇంకా ఎంతసేపటికి ప్రభుత్వం పథకాలు ఇవ్వలేదు, పథకాలు ఇస్తే వేరేలా ఉంటుంది, పథకాలు ఇవ్వట్లేదు కాబట్టి శిశుపాలుల్లో చంద్రబాబు తప్పులు చేస్తున్నాడు, ఆ తప్పుల నుంచి మనకు అవకాశాలు వస్తాయి. సింపుల్గా చెప్పాలంటే ఈ రోజుకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పాజిటివిటీ రావడానికి గల కారణం ఏంటంటే కూటమి ప్రభుత్వం కొన్నింట్లో వైఫల్యం అవటమే కాబట్టి, అంతే తప్ప జగన్ ఏదో వరగబెట్టాడని అయితే కాదు. సో దీన్ని ఇప్పటికైనా సరే జగన్ గుర్తిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాగుపడుతుంది, లేదంటే ఇక ఎవడు బాగు చేయలేడు.